ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎక్కడ కలిసినా ఏం మాట్లాడుకుంటున్నా మనం వినే మాట మాత్రం ఒక్కటే, అదే బేబీ జ్ఞానేశ్వరి గురించి. ఇప్పటికి 12 డేస్ అవుతున్నా కూడా ఈ మిస్సింగ్ బేబీ గురించి ఎటువంటి ఆనవాళ్ళు కానీ, ఆధారాలు కానీ, ఎవిడెన్షియల్ మెటీరియల్ కానీ మనకి ఇంకా కన్క్లూజివ్గా దొరకడం లేదు. అది నిజంగా చాలా అన్ఫార్చునేట్. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానివ్వండి, కాకినాడ కలెక్టర్ కానివ్వండి, అలాగే బిందు మాధవ్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఎస్పీ ఫర్ ద డిస్ట్రిక్ట్ వారు కానివ్వండి, అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కానివ్వండి, ఏపీ స్పెషల్ పోలీస్ టీమ్స్ కానివ్వండి, అందరి యొక్క సమిష్టి కృషితో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏరియా, పామాయిల్ ఎస్టేట్ కానివ్వండి, మౌంటైనస్ ఏరియా ఏదైతే సరౌండింగ్గా ఉందో దాన్ని కావచ్చు, వాటర్ బాడీస్ కావచ్చు, అలాగే నైట్ క్యామ్స్ వాడుతున్నారు, అలాగే అక్కడ థర్మల్ కెమెరాస్ వాడుతున్నారు. ఇన్ని వాడుతున్నా కూడా ఆ పాప గురించి మనకు ఎటువంటి ఆచూకీ దొరకడం లేదు. మరి మనం చూసాం ఈ మధ్య హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ప్రాంతానికి వచ్చారు, తల్లిదండ్రుల్ని పరామర్శించారు, అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపిస్తున్నట్టు మనకు సమాచారం. మరి ఇంతమంది ఈ విధంగా ఫోకస్ పెడుతున్నా, అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఈ యొక్క సర్చ్ ఆపరేషన్స్లో తమ వంతు సహకారం అందిస్తూ ఉన్నా, అలాగే చాలామంది ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఎందువల్ల అంటే ఆ పాప సురక్షితంగా రావాలి, మళ్ళీ ఇల్లు చేరుకోవాలి, సజీవంగా ఉండాలి, మళ్ళీ ఆ పాప యొక్క చిరునవ్వును అందరూ కూడా చూడాలి అనేటువంటి ఏకైక ఆకాంక్షతోనే అందరూ కూడా ఇటువంటి సర్చ్ ఆపరేషన్స్లో, కొన్ని సందర్భాల్లో అక్కడ వర్షం కూడా పడుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా లెక్క చేయకుండా ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతోంది. మనం చూస్తున్నాం. అసలు ఒకసారి కనుక విజువల్స్ కూడా చూసినట్టయితే ఆ ఎంటైర్ ప్లేస్ ఎలా ఉంది, మనం వాళ్ళు ఉంటున్నటువంటి అంటే ఆ జ్ఞానేశ్వరి వాళ్ళ ఫ్యామిలీ ఉంటున్నటువంటి ఇంటిని ఒక్కసారి మనం చూస్తే అతిపెద్ద పామ్ ఎస్టేట్, ఆ పామ్ ఎస్టేట్ మధ్యలో ఒకే ఒక ఇల్లు, ఆ ఇంట్లోనే ఈ ఫ్యామిలీ అనేటువంటిది కేర్ టేకర్స్గా ఉన్నారు. అంటే ఆ ఫామ్ను చూసుకునేటువంటి ఒక సూపర్విజన్ లాగా చేసే పని. మరి ఆ ఫామ్ కూడా ఎలా ఉంది అంటే దగ్గరే ఉన్నటువంటి ఆ మౌంటైనస్ రేంజ్కు చాలా దగ్గరగా ఉంది. మరి ఇలాంటి ఒక నేపథ్యం మనం చూసినప్పుడు చూసారా, అసలు ఆ మౌంటైనస్ రేంజ్ కూడా ఎంత దట్టంగా ఉందంటే ఈ పామాయిల్ ఎస్టేటే చాలా వాస్ట్గా ఉంది. మరి దీని వెనక ఉన్నటువంటి ఆ మౌంటైన్ రేంజ్ ఇవన్నీ చూస్తే పసిపాప దాదాపు 2.5 సంవత్సరాలు కూడా లేనటువంటి జ్ఞానేశ్వరి ఎంతో దూరం ప్రయాణం చేయగలిగినటువంటి సామర్థ్యం కూడా ఆ పాపకు ఉండకపోవచ్చు. ఎందువల్ల అంటే మనకు తెలుసు ఆ ఏజ్లో వాళ్ళకు ఉన్నటువంటి మెటబాలిక్ యాక్టివిటీ కానీ, ఆ ఫిజికల్ ఎగ్జర్షన్ వాళ్ళు చేయగలిగినటువంటి కేపబిలిటీస్ కానీ చాలా లిమిటెడ్గా ఉంటాయి. దానికి తోడు ఎప్పుడైతే ఆ పాప భయంతో కూడుకొని ఉంటుందో ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం లేదు. మనం చూస్తున్నాం అక్కడ విజువల్స్లో దట్టమైనటువంటి ఫారెస్ట్ అక్కడ ఉంది, అంటే ఆటవిక ప్రాంతం అక్కడ ఉంది. వన్యమృగాలు అలాగే క్రూర మృగాల యొక్క సంచారం కూడా ఉండవచ్చు అనేటువంటి ఒక సందేహంతో కూడా ఇక్కడ ఈ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ముఖ్యంగా మనం వీ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ది రెప్టైల్స్. అక్కడ ఏదైనా కింగ్ కోబ్రా లాంటి విష సర్పాలు కానివ్వండి, లేకుంటే కొండ చిలువలు కూడా ఇటువంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటాయండి. మరి ఆ కొండ చిలువల యొక్క సంచారం కూడా ఏదైనా ఉందా అని కూడా ఇప్పుడు చూస్తున్నారు. అయితే ఇవన్నిటినీ, ఈ పాసిబిలిటీస్ అన్నిటినీ కూడా మనం కనుక ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేసుకుంటే అసలు మనకు కొన్ని అంశాలు కన్క్లూజివ్ ఎవిడెన్స్ తీసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పాపను కనుక ఏదైనా ఒక రెప్టైల్ కానీ, లేకుంటే ఒక పాయిజనస్ స్నేక్ కానీ అటాక్ చేసింది అనుకోండి, డెఫినెట్గా బాడీకి సంబంధించిన ఆనవాళ్ళు అక్కడ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మనం చూసామనుకోండి, కొండ చిలువ లాంటిది స్వాలో చేసినా కూడా ఆ కొండ చిలువ యొక్క తత్వం ఏంటి అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానివ్వండి, ఏదైనా ఒక ఆహారం తీసుకున్న తర్వాత అది ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఆ ఇన్యాక్టివ్ స్టేట్లోనే అది ఎక్కువ మూమెంట్ కూడా చూపించదు, చాలా ప్యాసివ్గా మారిపోయేటటువంటి ఒక సైకాలజీ ఉంటుంది. కాబట్టి అది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈజీగా మనం లొకేట్ చేయగలుగుతాం. ఇక్కడే కాదండి, ఈ మధ్యకాలంలో ఇంతకుముందు ఒకసారి విన్నాను, అలంపూర్ అనే ప్రాంతంలో కూడా ఇటువంటి కొండ చిలువ వచ్చినప్పుడు అది ఏదో ఒక ప్రాణిని అప్పుడే స్వాలో చేసిన సందర్భంగా ఆ చుట్టుపక్కలే కనిపించింది, ట్రేస్ అవుట్ కూడా చేశారు. అండ్ ఇట్ వాజ్ వెరీ క్లోజ్ టు అవర్ ఫేమస్ టెంపుల్, నవబ్రహ్మ ఆలయాల దగ్గరే కనుక్కున్నారు కూడా. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు కొండ చిలువ అయ్యేటువంటి అవకాశాలు కూడా మనకు చాలా తక్కువ ఉన్నాయి. ఎందువల్ల అంటే మనకు పరిసర ప్రాంతాల్లో అంతా కూడా జల్లెడ బట్టి చూస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా నైట్ కెమెరాస్, థర్మల్ కెమెరాస్ ఇవే కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా డ్రోన్ టెక్నాలజీ కూడా వాడుతున్నారు.
డ్రోన్స్ అయితే మనం పిన్ పాయింటెడ్గా ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఐడెంటిఫై చేయొచ్చండి. మరి ఇంత యాక్టివిటీ జరుగుతున్నా కూడా ఇన్ని రోజుల తర్వాత కూడా కనిపించకపోవడం అనేది రోజులు పెరిగే కొద్దీ పాసిబిలిటీస్ అనేవి తగ్గిపోతున్నాయి అనేటువంటి ఒక ఆందోళన కూడా మనలో ఉంది. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదండి, యావత్ దేశంలో కూడా ఆ పాపను తమ పాపగా ఓన్ చేసుకుంటున్నారు. ప్రతినిత్యం కూడా ఆలోచన చేస్తున్నారు, అట్లీస్ట్ ఈ రోజైనా మనం గుడ్ న్యూస్ వింటాం అనేటువంటి ఒక ఆలోచనతోనే ఆ రోజు స్టార్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పాసిబిలిటీస్ను మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే అసలు సర్వైవల్ ఛాన్స్ ఉందా, లేక సర్వైవల్ కాకుంటే ఈ పాప ఇక్కడి నుంచి ఎటు వెళ్ళి ఉండే ఆస్కారం ఉంది, అన్ని కోణాల్లో కూడా మనం ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు కొండ చిలువ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా ట్రేస్ అవుట్ కాలేదు. మన సర్చ్ ఆపరేషన్ టీమ్స్ దాదాపు ఒక రేడియస్ ఆఫ్ 5 to 10 kilometers చూశారు అంటే, అండ్ బియాండ్ దట్ ఇంకా పాసిబిలిటీ ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ పాసిబిలిటీస్ని మనం రోల్ అవుట్ చేయొచ్చు. బోత్ కింగ్ కోబ్రా కానివ్వండి, ఈ పైథాన్ కొండ చిలువ కానీ ఈ పాసిబిలిటీ అక్కడ లేకపోవచ్చనే మనం అనుకుంటాం. ఇక క్రూర మృగాలు అంటే వైల్డ్ యానిమల్స్ ఏవైనా కనుక ఆ పాపను తీసుకువెళ్ళాయా, లేక ఆ పాప యొక్క ప్రాణాలను హాని చేశాయా అంటే వాటిలో మనం డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. ఏ కేటగిరీ అయినా సరే అవశేషాలు అయితే ఖచ్చితంగా అక్కడ ఉంటాయండి. ఇంకోటి ఫుట్ ప్రింట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ అటాకర్ యానిమల్ కూడా ఉంటుంది. ఈ మధ్య మన పోలీస్ టీమ్స్ కూడా డికాయ్ ఆపరేషన్ ఒకటి చేశారు. దాంట్లో ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ ద బేబీని కూడా 2 ప్లేసెస్లో, అంటే వేర్ ద పాసిబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద బేబీ ఈస్ ది మోస్ట్, అక్కడ ఉంచారు విత్ సమ్ ఫుడ్ మెటీరియల్ ఇన్సైడ్. మరి దానివల్ల ఏంటంటే ది సెంట్ ఆఫ్ దట్ ఫుడ్ వల్ల ఇంతకు ముందు అలవాటు ఉన్నటువంటి ఆ జంతువు ఏదైతే అక్కడికి వచ్చిందో హ్యాబిచువేట్ అవుతాయండి. ఈ జంతువుల్లో ఉన్నటువంటి ఈ యానిమల్ సైకాలజీ ప్రకారం అదేంటంటే ఒక్కసారి ఏదైనా ఒక చోట వాటికి ఒక ఫుడ్ అనేటువంటిది దొరికిందనుకోండి, మళ్ళీ ఫ్రీక్వెంట్గా ఆ ప్లేస్కి వస్తూ ఉంటాయి. అంటే ఇన్ ద హోప్ దట్ దే విల్ రీగెట్ దట్ ఫుడ్ అని. మనం ఇంత ఎందుకండి, ఇప్పుడు పావురాల విషయంలోనే కొన్ని గింజలు అలా చల్లామంటే మరుసటి రోజు ఎగ్జాక్ట్గా ఆ టైంకే అక్కడికి వచ్చేస్తాయి. వాటి బయలాజికల్ క్లాక్స్ అంత చక్కగా ఉంటాయి యానిమల్స్లో, బర్డ్స్లో. కాబట్టి ఇక్కడ కూడా అటువంటి హోప్తోని ఆపరేషన్ కూడా చేపట్టారు పోలీసులు. కానీ అక్కడ అలా ఆ బొమ్మలు ఉంచిన తర్వాత దే డిడ్ నాట్ గెట్ ఎనీ క్లూ రిగార్డింగ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ యానిమల్. కాబట్టి వైల్డ్ యానిమల్ యొక్క పాసిబిలిటీ కూడా అంతగా లేదనే అనిపిస్తోంది. ఇక ఈ మధ్య ఇప్పుడు రీసెంట్గా ఏం చేస్తున్నారంటే వాటర్ బాడీస్ను కూడా ఇంటెన్స్ సెర్చ్ చేస్తున్నారు. అంటే షీ మైట్ హ్యావ్ ఫాలన్ ఇన్ టు ఇట్ అని. కానీ ఎంత దూరంలో ఉంది ఆ వాటర్ బాడీ, అలాగే ఏదైనా అక్కడికి డ్రాగ్ చేసుకొని పోయిందా అనేటువంటి ఒక ఆలోచనతో కూడా వీళ్ళ ఆపరేషన్ ఇప్పుడు చేపట్టారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, ఏదైనా నీళ్లు ఉన్నటువంటి అన్ని స్థానాల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. మరి వీటన్నిటిని మించి మనం ఇక అదర్ పాసిబిలిటీస్ని కనుక మనం తీసుకున్నట్టయితే పాప కిడ్నాప్కు గురైంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ ప్రధానంగా మనం వింటున్నటువంటి అంశం. మరి జనరల్గా కిడ్నాప్ అంటే దాంట్లో ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనేది చాలా ముఖ్యం అండి. ఎందువల్ల అంటే ఇక్కడ ఈ పాప చాలా 2 years ఓల్డ్ కాబట్టి ఇక్కడ జనరల్గా పేరెంట్స్కు మిగతా వాళ్ళతో ఏదైనా ఫ్యామిలీకి సంబంధించిన లేదా ఊళ్ళో ఇంకెవరితో అయినా గొడవలు ఉన్నాయని మనం చూసినప్పుడు ప్రస్తుతం ది సైట్ ఆఫ్ దిస్ ఆపరేషన్ ఎక్కడుంది అంటే సిహెచ్ అగ్రహారం అని అంటాం. మరి అది ఎక్కడ అంటే మనకు తుని మండలంలో కాకినాడ జిల్లాలో ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ ఆపరేషన్స్ అంతా జరుగుతున్నాయి. ఈ జ్ఞానేశ్వరి వాళ్ళు ఉండేటువంటి ప్లేస్ కూడా పామాయిల్ ఎస్టేట్ కూడా అక్కడే ఉంది. కాబట్టి ఆ దొండవాడ అనే పంచాయతీలో ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఈ మొత్తం డిస్ట్రిక్ట్లో కూడా ఇప్పుడు ఒక అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేశారు. ముఖ్యంగా పోలీసులు ఒక ప్రకటన కూడా చేశారు. అసలు ఆ పాపకు సంబంధించినటువంటి ఏదైనా క్లూస్ ఇచ్చినట్టయితే వాళ్ళకు మానిటరీ ఒక రివార్డు కూడా ప్రకటించారు. దీన్ని బట్టి మీరు చూడండి హౌ పీపుల్ అండ్ పోలీస్ ఆర్ సిన్సియర్ అబౌట్ లొకేటింగ్ ద బేబీ. ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి ఆకాంక్ష ఒకటే, పాప మళ్ళీ సజీవంగా క్షేమంగా మళ్ళీ ఇంటికి చేరుకోవాలి. హోమ్ కమింగ్ అనేది మనం అందరూ కూడా చూడాలి అనేటువంటి ఒక ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో కూడా పెరిగిపోతోంది. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్లో ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఎలా ఇంటెన్స్ ఆపరేషన్ ఫాలోడ్ బై ది పోలీస్ టీమ్స్. అక్కడ చూడండి ఒక సంయుక్తంగా చేస్తున్నటువంటి ఆపరేషన్, దట్టు
సీమ్స్ అక్కడ హోమ్ మినిస్టర్ గారు వచ్చినటువంటి నేపథ్యంలో వారు ఆ హోమ్ మినిస్టర్ గారికి కూడా ఆపరేషన్ వివరాలు అలాగే ద మొడాలిటీస్ కూడా తెలియజేస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారు కూడా వారికి పేరెంట్స్కి అష్యూరెన్స్ ఇచ్చారు, పాప దొరికే వరకు కూడా ఆపరేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి, నో మ్యాటర్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్. అది ఒక నిజంగా చెప్పాలి అంటే చాలా పెద్ద హామీ ఇచ్చారు. ఎన్ని రోజులైనా సరే పాప దొరికే వరకు ఈ ఆపరేషన్స్ అనేవి సర్చ్ అనే ప్రోగ్రామ్ కొనసాగుతుంది. ఎందువల్ల అంటే మామూలుగా 10 days 15 days అయిన తర్వాత పీపుల్ విల్ కమ్ టు సమ్ కన్క్లూషన్, ఇక దొరకడం కష్టం అని చెప్పి మిస్సింగ్ కేసుగా వాళ్ళు డిక్లేర్ చేసి ఆపరేషన్ కూడా సీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ మన హోమ్ మినిస్టర్ అనిత గారు అక్కడికి వచ్చారు, ఆ ప్రాంతంలో పేరెంట్స్ని కలిశారు, ఆ చుట్టుపక్కల అందరితో మాట్లాడారు, అఫీషియల్స్తో ఇంటరాక్ట్ అయ్యారు, రివ్యూ చేసిన తర్వాత పాప కనిపించే వరకు ఈ యొక్క ఆపరేషన్స్ను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం కూడా అటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు మాకు ఇచ్చినందువల్ల ఈ ఆపరేషన్స్ అనేవి పాప దొరికే వరకు కొనసాగుతాయని వారు ఒక పెద్ద హామీ ఇవ్వటం. అలాగే మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఇంత వెతికినా కూడా దొరక్కపోవడం అనేటువంటిది ఇది నిజంగా చాలా ఆశ్చర్యం. మనం ఇంతకుముందు కిడ్నాప్ గురించి మాట్లాడుతున్నాం, అందులో ఫ్యామిలీ రైవలరీస్ అనేవి చాలా ముఖ్యం అండి. ఎందువల్ల అంటే ఇంటర్ ఫ్యామిలీ రైవలరీస్ వల్ల ఇలా అబ్డక్షన్ ఆఫ్ ది చిల్డ్రన్ అంటారు, అంటే పిల్లల్ని ఎత్తుకొని పోవడం లేదా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ప్రాణహాని కలిగించడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూసినట్టయితే అటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ రైవలరీస్ కానీ లేవు అని వాళ్ళ ఫాదర్ గణేష్ చెప్తున్నారు. అలాగే ఆ విలేజ్లో మిగతా ఎవరితో అయినా ఇటువంటి ఉద్రిక్తత కానివ్వండి, అలాగే ఇటువంటి ఎనిమిటీ ఉందా అంటే అలాంటి పరిస్థితి కూడా లేదు అని చెప్తున్నారు. మరి కిడ్నాప్కు మిగతా ఏదైనా ర్యాన్సమ్ కానీ ఏదైనా ఒక పర్టికులర్ దేనైనా ఆశించి చేస్తున్నారా అంటే అటువంటి విషయాలు కూడా మనకేమీ పెద్దగా అక్కడ అనిపించడం లేదు. కాబట్టి కిడ్నాప్ ఇన్ ఎ నార్మల్ సెన్స్ కూడా అక్కడ పాసిబిలిటీ కాదని అనిపిస్తోంది. మరి మిగతా ఏదైనా ఒక వేరే కారణాల వల్ల ఏమైనా వీళ్ళను భయభ్రాంతులు చేయడానికి కిడ్నాప్ చేసుంటారా, ఇవన్నీ కోణాలు కూడా ఆలోచన చేస్తున్న సందర్భంలో ఈరోజు ఎప్పుడైతే మనం విజువల్స్లో పామ్ ఆయిల్ ఎస్టేట్ను మనం చూస్తున్నామో చాలామంది ఒకటే ఆలోచన ఉన్నది, అసలు ఆ పామ్ ఆయిల్ ఎస్టేట్ ఎవరిది, ఆ ఎస్టేట్ ఓనర్ ఎవరు, అలాగే వారితో ఏదైనా ఇంటరాక్షన్ జరిగిందా. ఎందువల్ల అంటే ఈ మొత్తం ఇప్పుడు ఈ సెర్చ్ అంతా కూడా వారి యొక్క ఎస్టేట్కి సంబంధించినటువంటిదే కాబట్టి, ఎస్టేట్లో జరిగినటువంటి ఇన్సిడెంటే కాబట్టి ఖచ్చితంగా పామ్ ఆయిల్ ఎస్టేట్ ఓనర్ ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. మరి ఆ పామ్ ఆయిల్ ఎస్టేట్ ఓనర్ గురించి సమాచారం రావాలి, వారి యొక్క ఐడియాలజీ ఏంటి, వారి యొక్క ఆలోచన పథం ఏంటి. ఎందువల్ల అంటే హీఈస్ అన్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ హియర్ కాబట్టి ఖచ్చితంగా వారితో కూడా ఇంటరాక్షన్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఇంతవరకు కూడా సీరియస్గా ఫోకస్ దాని మీద పెట్టినట్టుగా లేదని నాకు అనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా వారితో కూడా ఇంటరాక్షన్ పెరగాలి, ఎందుకంటే వారికి ఉన్నటువంటి అవగాహన ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి వారితో కూడా ఈ కేసు గురించి ఇంకా సమాచారం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ పోలీసులు ఒకసారి పేరెంట్స్ ఆఫ్ ది చైల్డ్ జ్ఞానేశ్వరితో ఒక ఇంటరాగేషన్ అండ్ ఇంటరాక్షన్ చేశారు. అంటే కొన్ని అనుమానాలకు తావు ఇచ్చినటువంటి నేపథ్యంలో, అంటే అదృశ్యమైపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా కీ స్టేక్ హోల్డర్స్గా వాళ్ళే ప్రైమ్ యాక్టర్స్గా ఉండేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచన చేశారు. అక్కడ కూడా వాళ్లకు ఒక బలమైన దృఢమైనటువంటి ఒక ఆధారం ఎక్కడ దొరకకపోవడం చేత, ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క సర్చ్ ఆపరేషన్లో ఉన్నటువంటి ఒక మెగా రీజన్ ఏంటి, ఒక మెగా ప్లానింగ్ ఏంటి అంటే అసలు కాల్ డేటాను పరిశీలన చేయటం. ఇక్కడ దగ్గర ఒక 7 నోడల్ సెంటర్స్లో దాదాపు ఒక 5,000 కాల్స్ను వాళ్ళు పరిశీలన చేశారు. అలాగే ఇక్కడ వాళ్ళు ఈ ప్రైమ్ ఏరియాకు సంబంధించి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్న పేరెంట్స్ కానీ ఇలా క్లోజ్ నిట్ పీపుల్కి సంబంధించిన ఒక 170, అంటే ఈ టవర్కి సంబంధించిన 170 కాల్స్ను కూడా వాళ్ళు చూశారంటే ఈ యొక్క సర్చ్ ఆపరేషన్ టీమ్ అనేటువంటిది ఎంత పిన్ పాయింటెడ్గా ఆధారం కోసం వెతుకుతోందో మనం అందరూ కూడా గ్రహించాలి. అలా కాల్ డేటాలో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో. ఎందువల్ల అంటే అబ్డక్షన్, కిడ్నాప్ ఇవన్నీ చేసినప్పుడు కమ్యూనికేషన్ అనేటువంటిది డెఫినెట్గా ఉంటుంది. అంటే ఈ పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి తరలిస్తున్నాం, లేదా ఈ ఆపరేషన్ అనేది ఇంతవరకు అయింది, అలా వాళ్ళకున్నటువంటి నెట్వర్క్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాల్ డేటా కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా సఫిషియంట్ అండ్ సబ్స్టాన్షియల్ మెటీరియల్ ఏది మనకు కనిపించలేదు.
మరి ఇలా ఫ్యామిలీకి సంబంధించింది కాదు, ఈ జనరల్ కిడ్నాప్ కాదు, అలాగే కిడ్నాప్ విత్ ఎ పర్పస్ కూడా కాదు అని మనం అనుకున్నాం. మరి దేని గురించి అంటే ఇక్కడ మనం ఇంకొక మిస్టరీగా మిగిలిపోయిన అంశం ఏంటి అంటే అది వీళ్ళ ఫ్యామిలీతో పాటు ఉండేటువంటి ఒక పెంపుడు కుక్క అండి. మరి ఆ పెంపుడు జంతువు అంటే మనందరికీ తెలుసు అది ఎంత విశ్వాసంగా ఉంటుందో. ఆ పెంపుడు జంతువు కూడా ఈ పాపతో పాటు వెళ్ళటం కూడా అది మనం చూసాం, విజువల్స్ కూడా ఇంతకుముందు మనం చూపించాం మన టీవీలో కూడా. అవైలబుల్ మెటీరియల్ బట్టి ఆ పెంపుడు కుక్క కూడా ఈ పాపతో పాటే వెళ్ళింది. దాదాపు 3 days తర్వాత అది వెనక్కి వచ్చేసింది. ఆ వెనక్కి వచ్చినప్పటి నుంచి కూడా అది కొంత సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి ఏదో కన్వే చేయాలి అని అనుకుంటోంది కానీ చేయలేకపోతోంది. ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్, అలాగే ఒక డిప్రెషన్, ఒక రకమైనటువంటి దానిలో అనేక భావాల యొక్క మేళవింపు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆహారం తీసుకోకపోవటం, ఒక మంత్రించిన ఒక వస్తువులాగా అక్కడే సెడెంటరీగా ఉండటం. ఇంకొకటి అన్నిటికంటే అతిపెద్ద ఆశ్చర్యం ఏంటంటే అది వెంటనే చనిపోవడం కూడా జరిగింది. అంటే దానికి GPS ట్రాకర్ కూడా అరేంజ్ చేశారు కాబట్టి అట్లీస్ట్ మనకి కుక్క ద్వారా, ఈ పెంపుడు జంతువు ద్వారా మనం ఏదైనా పాప ఆనవాళ్ళు కనుక్కోగలం అనేటువంటి ఒక ఆశ ఉండేది. అది కూడా ఒక ఆశయంగా ఉండేది పోలీసులకు. మరి ఆ ఏకైక మనకున్నటువంటి ఆధారమైన ఆ పెంపుడు జంతువు కూడా ఇప్పుడు లేదు కాబట్టి అన్ఫార్చునేట్లీ అది తన జీవితాన్ని కొనసాగించలేని ఒక పరిస్థితిలో వెళ్ళిపోయిందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇట్ హ్యాడ్ సంథింగ్ టు కన్వే. కుక్కకి ఏదో ఖచ్చితంగా చూసింది, ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఉంది కాబట్టి అంత డిస్టర్బ్డ్గా మారిపోయింది. ప్రవర్తనలో మార్పు రావడానికి, ఆ బిహేవియర్ ఎంటైర్గా మారిపోవడానికి కారణం, అలాగే తిండి కూడా తినకుండా అది అలాగే శుష్కించిపోవడానికి కారణాలు కూడా ఇవిగానే నేను భావిస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక సీరియస్ థింగ్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్. అది ఆ పెంపుడు జంతువు కూడా చూసింది, దాని యొక్క దృష్టిలో ఉన్నట్టు నేను భావిస్తున్నాను. కాబట్టి తట్టుకోలేనటువంటి ఆ మూగ ప్రాణాలు కూడా విడిచేసింది. మరి ఇక కిడ్నాప్లో రకరకాల వ్యవహారాలు మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అదేంటి అంటే సంచార జాతుల వాళ్ళు ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా తిరిగారు. కొన్ని వాళ్ళు పనుల మీద ఇటు వస్తుంటారు. మరి వాళ్ళు ముఖ్యంగా ఏ ఏరియా నుంచి వస్తారు అంటే వాళ్ళు ఇప్పుడు మనకు ఉత్తరాంధ్ర, హయ్యర్ పార్ట్స్ ఆఫ్ ఉత్తరాంధ్ర, మోస్ట్లీ ఫ్రమ్ ఒడిషా అండ్ బెంగాల్. ఇప్పుడు ఈ వీళ్ళందరిలో కూడా మ్యాక్సిమం ఒడిషా నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ అని చెప్తున్నారు. మరి సంచార జాతుల విషయం వచ్చినప్పుడే చాలామంది చాలా రకాలుగా భావించారు. ఎందువల్ల అంటే ఈనాటికి కూడా ఈస్ట్ కోస్ట్లో, అలాగే కొన్ని రిమోట్ ఏరియాస్లో, ఇప్పుడు ఒడిషా కానివ్వండి, బెంగాల్ కానివ్వండి, అక్కడ బలి అనేటువంటి ఒక సంప్రదాయం ఉంది కాబట్టి క్షుద్ర పూజలు, వామాచారం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ప్రాబబ్లీ ఇటువంటిది ఏదైనా జరిగి ఉండవచ్చా. ఎందువల్ల అంటే పాప అమావాస్యకు ముందు అదృశ్యమయ్యారు కాబట్టి కిడ్నాప్ విత్ సచ్ ఇంటెన్షన్ ఏదైనా ఉందా అని కూడా, అంటే జనరలీ వీ డోంట్ బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్. ఇప్పుడు దాన్ని సూపర్స్టిషన్గా, ఇంకొకటి బ్లాక్ మ్యాజిక్ను కూడా అంగీకరించాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం అవుట్ ఆఫ్ ఫోకస్గా పెట్టాలి. కానీ ఇప్పుడు మిస్ అయ్యి 12 days అయినా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల మనం ఈ కోణాన్ని కూడా చూడాల్సి వస్తుంది. మరి అలా ఏమైనా జరిగింటుందా? మరి అలా జరిగినా కూడా ఇక్కడి నుంచి పాపను వేరే ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఇంత నిఘా ఉంది, సీసీ కెమెరా నెట్వర్క్ ఉంది, అలాగే ప్లేస్ టు ప్లేస్ కూడా ఇప్పుడు మనం ఈ పాప మిస్ అయిన వెంటనే కూడా ఒక అలర్ట్నెస్ వచ్చింది. మరి ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఇక్కడి నుంచి మన ఏపీ బార్డర్ దాటి ఒడిషాకి వెళ్ళాలంటే కూడా దట్స్ నాట్ సో ఈజీ. లేదా మౌంటైనస్ రూట్ తీసుకున్నారంటే కూడా అది కూడా అంత సులభం కాదు. ఎక్కడో ఒక పాయింట్లో ఖచ్చితంగా ట్రేస్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా చాలా మనకు ఒక పాసిబిలిటీగా మిగిలిపోయిందే కానీ కన్క్లూసివ్గా అదే అని మనం చెప్పే అవకాశాలు కూడా లేవు. మరి వీటన్నిటి ఈ మధ్యలోనే ఒక సంచలనం కూడా అయింది. అస్ట్రాలజర్స్ కూడా ఈ యొక్క ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. వారు ఏమంటున్నారంటే ఇప్పుడు ఆ పాప యొక్క గ్రహస్థితిని మేము గుణించాం, దాన్ని క్యాల్కులేట్ చేసాం, దాని ప్రకారం ఆమె ప్లానటరీ పొజిషన్ కూడా ఇప్పుడు బాగుంది, ఇప్పుడు మరణించే అవకాశాలు తక్కువ అని కూడా చెప్తున్నారు. అలాగే పాప మళ్ళీ సజీవంగా దొరికే అవకాశాలే ఎక్కువ అనేటువంటి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు. అది నిజంగా వినటానికి చాలా బాగుంది. మరి అది నిజమైతే నిజంగానే బాగుంటుంది. మరి అస్ట్రాలజర్స్ చెప్పినట్లు ఆ ఎగ్జాక్ట్ డైరెక్షన్, ఆ పాప ఉన్నటువంటి డైరెక్షన్ కానివ్వండి, మనం లొకేట్ చేసే విధానం కానీ వారు తెలిపితే బాగుండేది. కానీ
వారు ఇంతవరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దీంట్లో మనం నిజమో కాదో తెలియదు కానీ గద్వాల్ అనేటువంటి ఒక ప్రాంతం, అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి ఒక అతను అఘోరిగా తనను తాను పరిచయం చేసుకుంటూ వచ్చి ఇక్కడ కొన్ని పూజలు చేయటం వల్ల అదృశ్యమైనటువంటి ఆ పాప మళ్ళీ రీఅపియర్ అవుతారు అని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయన ప్రోత్సహించేటువంటి పూజలు, ఆయన యొక్క విధానం వీటికి హడలెత్తిపోయారు, భయభ్రాంతులకు గురయ్యారు. కాబట్టి పోలీసుల యొక్క దృష్టి కూడా తీసుకొచ్చారు. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే మనం దేన్ని తీసేయలేనటువంటి ఒక పరిస్థితి. ఎందువల్ల అంటే మన లక్ష్యం ఒకటే, పాప మళ్ళీ సజీవంగా దొరకడం. అందువల్ల ఎవరే పాజిటివ్గా ఏ ఒక్క మాట చెప్పినా కూడా దాని వెనుక వెళ్ళాల్సి వచ్చినటువంటి పరిస్థితి. మామూలుగా సైంటిఫిక్గా అలాగే ఎవిడెన్షియల్గానే మనం సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు వినూత్నమైనటువంటి మార్గాలు కూడా అన్వేషిస్తున్నాం. ఎందువల్ల అంటే కన్స్టెంట్ రోజులు గడిచిపోతున్నాయి, గంటలు గడిచిపోతున్నాయి. పాప ఎక్కడుందో అనేటువంటి ఆందోళన చాలా మనం తట్టుకునే స్థాయి కంటే కూడా మించిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏదో ఒక రైట్ క్లూ కోసం మనం అందరూ కూడా వెతుకుతున్నాం. డెఫినెట్లీ ఇప్పటికైనా సరే ఆ పాప ఏదో ఒక విధంగా వస్తుందనేటువంటి ఆశనే అందరి మనసులో కూడా ఉంది. ఆ ఆప్టిమిజమే ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి డెఫినెట్గా ఫోర్సైట్స్ టీవీ కూడా జ్ఞానేశ్వరి తప్పక మళ్ళీ తిరిగి వస్తుందనేటువంటి ఆశాభావంతోనే అందరూ ఉన్నట్టే మేము కూడా అదే ఆశాభావంతో ఉన్నాం. ఖచ్చితంగా ఏదో ఒక రైట్ క్లూ అనేటువంటిది మనకు లభిస్తుంది. దాని ద్వారా పాపను ట్రేస్ అవుట్ చేసి మళ్ళీ పాప యొక్క హోమ్ కమింగ్ మనం అందరూ కూడా చూడగలం అనేటువంటి ఒక ఆశాభావంతోనే మేమున్నాం. ఇప్పుడు జరిగేటువంటి సర్చ్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఒక డిఫైన్డ్, ఒక వెల్ ఆర్గనైజ్డ్ వేలోనే వెళ్తున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్లీ మనం ఆ పాపను ట్రేస్ అవుట్ చేయగలం. ఆ పాప గురించి జాడ తెలుసుకొని మనం ఆ పాపను సురక్షితంగా మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి చేర్చేటువంటి ఆ సన్నివేశాన్ని మనం అందరూ కూడా చూడగలం అనేటువంటి ఒక ఆశాభావంతోనే మేమున్నాం. అది డెఫినెట్గా రియాలిటీ కూడా కావాలనే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.